డాక్టర్ గారు, కొందరికి తరచుగా నోట్లో కురుపులు వస్తాయి. ఆ కురుపులు సెక్స్ వ్యాధులు ఉన్నవాళ్ళు ముద్దు పెట్టుకోవడం వల్లే వస్తాయంటారా? నోట్లో కురుపులకి సెక్స్ వ్యాధులకి సంబంధం లేదండి. ఒకవేళ సిఫిలిస్ ఉంటే సిఫిలిస్ వల్ల రావచ్చు. ఒక లేడీ ఉందనుకోండి, ఒక పురుషాంగం శోషణ చేస్తున్ననుకోండి, అతనికి సిఫిలిస్ పుండు ఉందనుకోండి అంగానికి, ఆ సిఫిలిస్ పుండు నోటి పెదాలు కంటే ఈ పెదాలకు కురుపు రావచ్చు. అలాగే ఆవిడెవరు ముద్దు పెట్టుకున్నానుకోండి, వాడికి ముద్దు ద్వారా రావచ్చు, సిఫిలిస్ రావచ్చు. అలాగే హెర్పీస్ సింప్లిస్ ఉందనుకోండి, మగవాడికి హెర్పీస్ సింప్లిస్ వ్యాధి ఉందనుకోండి, అతను అంగశోషణ చేసిననుకోండి, అంగశోషణ అతనున్న హెర్పీస్ సింప్లిక్స్ ఈమె కూడా రావచ్చు. ఈయన ముద్దు పెట్టుకుంటే రెండో వాడికి రావచ్చు, ఆరంగా రావచ్చు. అలా కాకుండా అసలు ఏ సుఖవ్యాధులకు సంబంధం లేకుండా కూడా నోట్లో పుళ్ళు రావడానికి అవకాశం ఉంది. యాప్తోసెల్సస్ అంటాం. అలాగే వైరస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, రకరకాల కారణాలు కూడా నోట్లో పుళ్ళు వస్తాయి. అంతేగాని నోట్లో పుళ్ళంత మాత్రాన వాళ్ళకి సుఖవ్యాధులు ఉన్నాయని మాత్రం అనుకుంటే పొరపాటు. సుఖవ్యాధుల వల్ల కూడా వస్తాయి నోట్లో పుళ్ళు. సుఖవ్యాధులు లేకుండా కూడా ఎక్కువ మందికి మాత్రం సుఖవ్యాధులతో సంబంధం లేకుండానే నోట్లో పుళ్ళు వస్తాయి, అది గుర్తించండి. అంటే నోట్లో పుళ్ళు ఉన్న వాళ్ళందరికీ సుఖవ్యాధులు ఉన్నాయి, లేదా సుఖవ్యాధులతో కలిశారు, అక్రమ లైంగిక సంబంధాలు అనుకుంటే మాత్రం పొరపాటు, ఏం లేకుండా కూడా వస్తాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.